పుష్ప 2 సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరిచ్చారు అనే విషయంలో ఆసక్తికరమైన కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆర్ఆర్లో తాను కొంతమేరకు భాగస్వామినయ్యానని తమన్ ఆ మధ్య ఓ ప్రెస్ మీట్లో బహిరంగంగా చెప్పారు. తనతో పాటు మరికొందరు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారని అన్నారు. అయితే సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మూవీ క్లైమాక్స్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ గొప్పగా ఉందని అన్నారు. దీనికి కొద్ది వారాల ముందు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశామని, అదిరిపోయిందని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. అంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లోనూ కొన్ని కీలక సన్నివేశాలకు ఆర్ఆర్ ఇచ్చారని అర్థమవుతోంది. అయితే తాజాగా పుష్ప 2 సినిమాకు బ్యాక్గ్రౌండ్ చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ శామ్ సిఎస్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అసలు పుష్ప 2 కి ఎవరెవరు ఆర్ఆర్ ఇచ్చారనే విషయంలో వాడి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో దేవిశ్రీ ప్రసాద్ పేరుకు మ్యూజిక్ అండ్ సౌండ్ సూపర్విజన్ అని పడిందని, శామ్ సిఎస్ కు ఆర్ఆర్ అని పడిందని తెలుస్తోంది. మరి తమన్ క్రెడిట్స్ ఏమైనట్టు? దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించారు. విక్టరీ వెంకటేష్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, F2, F3తో హ్యాట్రిక్ సాధించిన ఈ కాంబో ఇప్పుడు 4వ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం చేస్తోంది. అయితే ముందు 3 సినిమాలు మల్టీ స్టారర్స్ కాగా ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా ఈ మూవీ చేశారు. సంక్రాంతి కానుగ్గా జనవరి 14న రాబోతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీదనే పాట విడుదలైంది. భీమ్స్ సిసురోడియో స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు. రమణ గోగుల, మధుప్రియ దీనిని పాడారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి చేస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలకు ఆంజనేయ స్వామి అంటే పరమభక్తి. అయ్యప్పమాలతో పాటు ఏమాత్రం అవకాశం ఉన్నా మెగా ఫ్యామిలీ హీరోలు ఆంజనేయ స్వామి మాల కూడా ధరిస్తూ ఉంటారు. తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హనుమాన్ మాల వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. అతని తాజా చిత్రం మట్కా సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో ఇప్పటికే వరుణ్ తేజ్ కమిట్ అయిన 2 సినిమాల పరిస్థితిపై నీలి నీడలు ముసురుకున్నాయి. అయితే అందులో ఓ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మరి ఈ చిత్రంతో అయినా తిరిగి వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న మరో సినిమా ది గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ ముగిల్నేని, విద్యా కొప్పినేడి దీన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ దీనికి సమర్పకులు. ఈ సినిమా టీజర్ ను ఇటీవల రాహుల్ రవీంద్రన్ తనకు చూపించారని, రష్మిక అందులో అద్భుతంగా ఉందని, క్లోజప్ షాట్ చాలా బాగున్నాయని కితాబిచ్చాడు. దాంతో సుకుమార్ కు రాహుల్ రవీంద్రన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. సుకుమార్ చెప్పిన మాటలతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూడడం మొదలుపెట్టారు. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీనికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చూసిన మొదటి సినిమా సబర్మతి రిపోర్ట్ అని ప్రముఖ నటుడు జితేంద్ర తెలిపారు. ఈ సినిమా నిర్మాణంలో జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ సినిమాను ప్రధానమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు, ఎంపీల కోసం సోమవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించారు. మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జితిన్ రామ్ మంజు తదితరులు ఈ సినిమాను వీక్షించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జితేంద్ర, విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ఈ చిత్రాన్ని మోదీ బృందం చూడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని విక్రాంత్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతైంది. అందులో ప్రయాణిస్తున్న 59 మంది రామభక్తులు సజీవ దహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉన్న కుట్రను సబర్మతి రిపోర్ట్ చిత్రంలో మేకర్స్ చూపించారు. ఈ సినిమా చూడకముందే వాస్తవాలను తెలియజేసే ఇలాంటి చిత్రాలను ప్రజలు ఆదరించాలంటూ మోదీ సోషల్ మీడియాలో ప్రకటించారు.